జూన్ త్రైమాసికంలో బలమైన వృద్ధి, దేశీయ వినియోగం ఆధారిత డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఫిచ్ రేటింగ్స్ సంస్థ సవరించింది. జీడీపీ వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 6.5% నుంచి 6.9%కి పెంచింది. ట్రంప్ 50% సుంకాల తర్వాత అన్ని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై తమ అంచనాలను తక్కువ చేస్తూ వచ్చాయి. కానీ ఫిచ్ మాత్రం అంచనాను పెంచింది. మార్చి, జూన్ త్రైమాసికాల మధ్య భారత ఆర్థిక కార్యకలాపాల వేగం బాగా పెరిగిందని ఫిచ్ గ్లోబల్ ఎకానమిక్ అవుట్లుక్ పేర్కొంది. జీఎస్టీ సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దేశీయ వినియోగ వ్యయం భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. కాగా 6.3% నుంచి 6.8% మధ్యలో జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని భారత ఆర్థిక శాఖ ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. 6.5%గా రిజర్వ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేశాయి. 6.3గా మూడీస్తో పాటు వరల్డ్ బ్యాంక్, 6.4 వృద్ధి రేటు ఉంటుందని IMF అంచనా వేశాయి. సగటు కంటే ఎక్కువ వర్షపాతం వల్ల ద్రవ్యోల్బణం 2025 చివరి నాటికి 3.2%, 2026 చివరి నాటికి 4.1% మాత్రమే పెరుగుతుందని ఫిచ్ తెలిపింది.